WPL 2026 లో మొట్టమొదటి మ్యాచ్ అయితే ఛాంపియన్స్ వర్సెస్ ఛాంపియన్స్ గా చెప్పుకోవచ్చు. ఎంఐ ఉమెన్ వర్సెస్ ఆర్సీబీ ఉమెన్స్ మధ్య అయితే జరగబోతుంది. సో ఇప్పటి వరకు WPL 3 సీజన్స్ జరిగితే అందులో 2 టైమ్స్ ఎంఐ ఉమెన్ ఛాంపియన్షిప్ విన్ అయితే 1 టైం అయితే ఆర్సీబీ ఉమెన్ ఛాంపియన్షిప్ అయితే విన్ అయ్యారు. సో ఇంతకన్నా బెటర్ మ్యాచ్ అయితే ఉండదు. సో ఇంతే కాకుండా ఇండియన్ ఉమెన్ స్టార్ క్రికెటర్స్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ వర్సెస్ స్మృతి మందాన కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ అయితే జాన్ 9th రోజు 7:30 PM నుంచి అయితే లైవ్ ఉంటుంది. పాటిల్ స్టేడియం నవీ ముంబైలో అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రౌండ్ స్టార్ట్ చూసుకునే మాత్రం టాస్ విన్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేస్తే బాగుంటది. మోర్ దెన్ 50% విన్నింగ్ ఛాన్స్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకే ఉన్నాయి. సో ముంబై కొంచెం సముద్రం పక్కన ఉంటది కాబట్టి డ్యూ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. యావరేజ్ స్కోర్ చూసుకుంటే మాత్రం IPL మ్యాచెస్ పరంగా చూసుకుంటే 160+ అవుతుంది. ఉమెన్స్ క్రికెట్ కాబట్టి ఆల్మోస్ట్ 140+ అనుకోవచ్చు మనం, అరౌండ్ 150. ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ గురించి చూసుకుంటే మాత్రం ఎంఐ ఉమెన్స్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఆర్సీబీ ఉమెన్స్ తో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్సీబీ ఉమెన్స్ కి ఎలిస్ పెరీ అయితే మిస్ అవుతుంది సీజన్ లో. సో అలాంటి ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ లేకపోవడం వల్ల వాళ్ళ బ్యాటింగ్ కొంచెం వీక్ అనిపిస్తుంది. ఎంఐ ఉమెన్స్ బ్యాటింగ్ అయినా చూసుకుంటే హెలీ మ్యాథ్యూస్, నాట్ స్కావెర్ బ్రాంట్ గానీ, అమెలియా కేర్ గానీ, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి స్ట్రాంగ్ బ్యాటర్స్ అయితే ఉన్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్స్. ఆర్సీబీ దగ్గర కూడా మంచి బ్యాటర్స్ ఉన్నప్పటికీ టాప్ ఆర్డర్ లో స్మృతి మందాన సూపర్ ఫామ్ లో ఉంది. ఇండియా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో అదే ఫామ్ ను కొనసాగిస్తే ఆర్సీబీ ఉమెన్ కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది చెప్పొచ్చు. జార్జియా వాల్ లాంటి అటాకింగ్ ఓపెనర్ ఉంది. అలాగే గ్రేస్ హ్యారిస్ లాంటి మంచి ఆల్రౌండర్ కూడా ఉంది. సో తనకు కూడా WPL లో 500+ రన్స్ అయితే ఉన్నాయి. కానీ నెంబర్ 5 లో రిచా ఘోష్ అవుట్ అయితే మాత్రం నెంబర్ 6 నుంచి మిగతా బ్యాటర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు చూడాలి లోవర్ ఆర్డర్ లో. ఎందుకంటే ఆర్సీబీ ఉమెన్స్ బ్యాటింగ్ ఆర్డర్స్ తో కంపేర్ చేసుకుంటే ఎంఐ ఉమెన్ కి అయితే చాలా డీప్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉందని చెప్పొచ్చు. వాళ్ళ బౌలర్స్ కూడా ఆల్మోస్ట్ 10 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి ప్లేయింగ్ లెవెల్ లో. అండ్ బౌలింగ్ పరంగా చూసుకున్నా గానీ ముంబై టీం దగ్గర ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే ఉన్నారు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్. ఆర్సీబీ దగ్గర మంచి ఇండియన్ బౌలర్స్ ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్న ప్లేయర్స్ చాలా లీగ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ లేదని చెప్పొచ్చు ఆర్సీబీ బౌలర్స్ కి. కానీ ఆర్సీబీ దగ్గర కూడా మంచి బౌలింగ్ లైనప్ అయితే ఉందని చెప్పొచ్చు. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే WPL వీడియోస్ కోసం అయితే మన పేజ్ తప్పకుండా ఫాలో అయిపోండి. WPL గురించి కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి కానీ చాలా వీడియోస్ అయితే మన పేజ్ ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూసేయండి.